హాయ్ హలో అందరికి నమస్తే. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో స్క్రీన్ పైన ఒక పెద్ద ఇమేజ్ చూపించడం జరిగింది. ఆ ఇమేజ్కి సంబంధించిన పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపినటువంటి ఆ ఇమేజ్ వాస్తవాలా కాదా అంటే ఒక రకంగా ఆ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారి చరిత్రను మొత్తం తవ్వి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల ముందు పెట్టాడు. చాలామంది మరి అది నిజమా కాదా అని తెలుసుకునే క్రమంలో గూగుల్లో వెతకడం కానీ, గ్రోక్లో వెతకడం కానీ, చాట్‌జీపీటీలో కానీ, పర్ప్లెక్సిటీలో కానీ ఇట్లా ఏ వనరులు ఉంటే ఆ వనరులో నిజమేది అబద్ధమేది ఏంటి అన్న దాని గురించి వెతకడం ప్రారంభించారు. సో చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత వేరు ఛానల్స్లో డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు వీటికి సంబంధించి అంటే ఇన్ని రోజులు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా ద్వారా అంతా మేమే చేసాం, హైదరాబాద్ సృష్టికర్తలం మేమే, ప్రపంచ సృష్టికర్తలం మేమే, గూగుల్ మేమే తెచ్చాం, అన్నీ అసలు ఫోన్ కనిపెట్టింది మేమే, ఇట్లా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో వాటన్నింటికి సంబంధించి పబ్లిక్ ఏకపారేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళ ఎల్లో మీడియా అంటే ఇన్ని రోజులు నాణానికి ఒకవైపే చూపించే పరిస్థితి ఉంది వాళ్ళ మీడియా ద్వారా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెండే వైపు కూడా ఏముందన్నది తెలుసుకోగలుగుతున్నారు ప్రజలు. సో వాళ్ళకది డైజెస్ట్ అవ్వట్లా. అరే ఎట్లా నిజాలు తెలిసిపోతున్నాయి, ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి చూపిస్తూ ఉంటే ప్రజలు కూడా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మేము చెప్పింది నమ్మలేని పరిస్థితికి వచ్చారనేటువంటి ఒక దీంట్లో వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు చూడండి, ఏదైతే హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే సైబర్ టవర్ 6 ఎకరాలు నిర్మించినంత మాత్రం హైదరాబాద్ మొత్తం నేనే కట్టేస్తాను, నేనే డెవలప్ చేస్తాను అనుకుంటే అది పొరపాటు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు క్రెడిట్ తీసుకోలేదు? ఇంతకన్నా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఈయన మాత్రమే క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదు. ఇప్పటికీ కూడా వదిలేసి అంటే జగన్ గారు చెప్పినట్టు 20 సంవత్సరాలు ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏం జరిగినా నాదే అంటాడు. మళ్ళీ హైదరాబాద్లో మొన్న వరదలు వచ్చినాయి, అది కూడా నా క్రెడిట్ అని ఎందుకు చెప్పరు? అది చెప్పరు. ఐటీ సెక్టార్ సైబర్ టవర్ 1997లో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా రాజీవ్ గాంధీ గారు నిర్ణయం అది. ఓకే, దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. సో ఇక్కడ 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 5,650 కోట్లు. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 నుంచి 2009 వరకు అప్పుడు ఎంత ఉంది? 32,509 కోట్లు. అంటే 5 సంవత్సరాలలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు ఎక్కడైనా వెతకండి ఈ అంశానికి సంబంధించి. నేను చెప్తున్నానని కాదు కానీ నేను కూడా వెతికా నిజమా కాదా అని చెప్పి. 9 నుంచి 14 వరకు లక్షల కోట్లకు వచ్చింది ఎక్స్పోర్ట్. మరి కేసీఆర్ గారి హయాంలో ఇంకా భారీగా పెరిగింది. ఐటీ అనేటువంటిది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఐటీ ఎక్కువగా రావడం కానీ, మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఇక్కడ. నాకు తెలిసినప్పుడు ఏది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఐటీ అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళకి ఏదో పాసు బిర్యానీ ఏదో ఇచ్చారంట, నిరసనకు వచ్చినారు వాళ్ళు. అప్పుడు ఒక వ్యక్తి చెప్పిన మాట, మేమెందుకు చేయాలి ఇక్కడ నిరసన, మేమెందుకు వ్యక్తం చేయాలి, ధర్నాలు మేమెందుకు చేయాలి అని చెప్పి ఇట్లా లేదు. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడ గతము ఎక్కడ ఇది, అప్పటికి ఇప్పటికి తేడా అయింది. మీకు కేటీఆర్ గారి పనితీరు ఎట్లా ఉంటుందని ఏం చెప్పారంటే, ఒక కంపెనీ అంట, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి చెప్పిన మాట చెప్తున్నా. ఆ కంపెనీ ఇక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిందంట. ఇక్కడ వద్దని అనుకుని షిఫ్ట్ అయ్యారంటే వేరే కారణాల చేత. అనుకున్నప్పుడు నైట్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటే మరుసటి రోజు మార్నింగ్ వరకు ఆ కంపెనీ తెలంగాణలో పెట్టడానికి ఓకే చేసుకుందంట. అంటే ఆ నైట్ అంటే జస్ట్ ఒక రాత్రిలోనే కేటీఆర్ గారు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీకున్న సమస్యలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఆ కంపెనీ తిరిగి వచ్చేటట్టు చేశారంట. అంటే రాష్ట్రానికి మంచి జరగడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టే రకం కాదు కేటీఆర్. సో వీళ్ళ వల్ల హైదరాబాద్ బాగా డెవలప్ అయింది, ఐటీ కూడా బాగా డెవలప్ అయింది అని చెప్పి కూడా ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు. సో అట్లా 2004 నుంచి ఇప్పటి వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు పాత్ర ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎన్ని కోట్లు పెరిగింది ఇక్కడ, అది మాత్రం చెప్పరు. ఓకే, అండ్ తర్వాత ఓఆర్ఆర్కి సంబంధించి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటిది 126 కిలోమీటర్లు 2012లో పూర్తయినటువంటి విషయానికి సంబంధించి కానీ, పివి నరసింహరావు ఫ్లైఓవర్కి సంబంధించి 11.6 కిలోమీటర్లు ఉన్నటువంటి దానికి సంబంధించి 2009లో పూర్తి అవ్వడం కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి 2005లో స్టార్ట్ అయ్యి 2008లో పూర్తయినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, ఇట్లా వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని వాళ్ళు చెప్తా ఉంటే టీడీపీ పార్టీ మాత్రం ఏం చెప్తుందంటే, మీ నాయన్నే చెప్పినాడు చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి, పెద్ద మేధావులే బిల్గేట్సే చెప్పారు చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి అని చెప్పి వాళ్ళ దాంట్లో పోస్ట్ పెట్టుకున్నారు. పోస్ట్ పెట్టడం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ సంవత్సరంలో ఏ రకంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనేది డేటా చెప్తా ఉన్నాడు. మీరు కూడా డేటా చెప్పాలి కదా.
రాజశేఖర రెడ్డి ఎక్కడ పొగిడాడు? అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు కడిగి పారేశాడు. ప్రతిదీ కూడా నాదే, నేనే చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. చేసింది ఏమీ లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అనేక సార్లు ఏకిపారేస్తారు. దాని గురించి చెప్పరు. నాయనే ఒప్పుకున్నాడు నువ్వేందని చెప్పి వాళ్ళు చెప్తారు. దానికి కావాల్సింది డేటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డేటా చూడండి. ఇది ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ ఇన్ 2008 and 9 32,509 కోట్లు 32,509 కోట్లు. ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ ఇన్ 2013 and 14 57,000 కోట్లు. కర్ణాటకలో 19,400 కోట్లు, మహారాష్ట్రలో 9,882 కోట్లు, తమిళనాడులో 8,100 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 5,650 కోట్లు, హర్యానాలో 5,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 3,550 కోట్లు, అదర్స్ 6,418 కోట్లు. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత 2009 నాటికి 32,509 కోట్లు అయింది. దాని తర్వాత అది 57,000 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. ఈ డేటా అంటే మిగతా రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా క్రెడిట్ తీసుకోవాలి. కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఎక్కడ కూడా ఇది మేము సాధించాలని క్రెడిట్ తీసుకోవాలి. అంత దాని వెనుక ఎవరెవరి కష్టం ఉంది ఏందనేది వాళ్ళకి తెలుసు. అందరి కృషిని, అందరి కష్టాన్ని వాళ్ళు గుర్తించి సైలెంట్గా ఉన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప చేసింది తక్కువ, చెప్పుకుంటున్నది ఎక్కువ. ఇప్పటికీ కూడా నేను చేశా అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు చేసింది ఏమీ లేదు, ఈ పచ్చి అబద్ధాలని చెప్పి అందరికీ ఒక క్లారిటీతో వచ్చింది. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి చరిత్రను తవ్వి ప్రజల ముందు ఉంచారు. సో దీని గురించి ఇప్పుడు పెద్ద చర్చ. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.